అవునుల్లా మీకు గీ ముచ్చట ఎరకైందా? ఇంకా ఎరక కాలేదా? ఆంధ్ర రాష్ట్రంలో ఆటల పోటీలు నడుస్తున్నాయంట. గా ఆటల పోటీల మంత్రి లోకేశం సారు పివి సింధు మేడం పోటీ పడి మరి బ్యాడ్మింటన్ ఆడుతున్నారంట. మరి సారేమో అమాస పుణ్యానికి ఆడతాడు, పివి సింధు మేడం ఏమో దినాం ఆడుతుంది. మరి ఇద్దరుట్లా ఎవరు గెలిచిర్రో ఎవరోడిరో చూద్దాం పాండి. కోట్ల రూపాయల ఆస్తున్నా ఇష్టం వచ్చింది తినాలనుకున్న హీరో లెక్క మంత్రి నారా లోకేశం సారు సన్నగా ఉన్నాడంటే ఎందుకో నాకు ఇప్పుడు సమజయ్యింది. అవు మళ్ళా గా లెక్కన దినం ఆటల పోటీలలో క్రీడాకారులు పాల్గొన్నట్టే సారు కూడా జాగింగులు వాకింగులు చేస్తాడు. ఇక మరి ఇప్పుడేం చేసిండ్రంటారా? చంద్రగిరి నియోజకవర్గంలో రామ్మూర్తి నాయుడు పేరు మీద క్రీడా వికాస కేంద్రాన్ని షురూ చేసి గిట్ల సారు పిల్లలతోని మంచిగా ఆటలాడిన వల్ల ఆగో చూసిరు కదా, పివి సింధక్క కూడా ఆడబట్టి ఆగో ఇద్దరు పోటీల మీద ఆడబట్టి ఆగో చూసిరు కదా, సారు కూడా డైరెక్ట్ పోటీల మస్తు ఆడబట్టి. ఇక ఇట్లా బ్యాడ్మింటన్ ఒకటే కాదు అన్ని ఆటల పోటీలలో పాలు పంచుకున్నాడు మంత్రి లోకేశం సారు. Very good. All the best, sir. Come, bye, Amma. Unta. Take care. All the best. Bye, Andra. Unta, Andra. Unta, Andra. Bye, Amma. All the best. I'll take care. I'll go through it and come back. Thank you, Amma. Unta. Okay. Bye, Amma. All the best. Unta, Amma. చూసిరు కదా, గిట్లా ఆటలలో పాలు పంచుకొని అందరినీ ఫుల్ ఖుషి చేసినాక అటెనక తిరుపతిలో ఎన్టీఆర్ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించి పెద్ద పెద్ద ఆటలు ఆడి పెద్ద పెద్ద ఫైజులు కొట్టిన వాళ్ళతోని గిట్లా ముచ్చట పెట్టిండు. అండ్ మనందరం ఇప్పుడు రాయలసీమలో ఉన్నాం. సో రాయలసీమను ఒక హబ్గా తయారు చేయాలి. స్పోర్టింగ్ కల్చర్ ఉంది, వాస్తవంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది, కానీ లార్జర్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేయాలి ఇక్కడ. అండ్ గ్రాస్ రూట్ నుంచి మన స్పోర్టింగ్ కల్చర్ అనేది తీసుకురావాలి, ఒక లక్ష్యంగా మేము పెట్టుకుంటాం. సో గ్రేటర్ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ మీ యాజ్ ది ఎడ్యుకేషన్ మినిస్టర్. యూ హ్యావ్ మేడ్ ఇండియా ప్రౌడ్, యూ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ వర్క్. ఐ థింక్ లాట్ ఈజ్ అహెడ్ ఆఫ్ యూ. సో ఐ జస్ట్ వాంటెడ్ టు హియర్ యువర్ థాట్స్. చూసిరు కదా, మంచిగా నిమ్మలంగా నిదానంగా కూర్చొని మురుసుకుంటా ముచ్చట పెట్టబట్టే. ఇక ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి.